ఒకసారి పని చేసినటువంటి వాడి ఇద్దరు సోదరులు చాలా కష్టపడ్డారు భవన నిర్మాణానికి. అలానే భవన నిర్మాణంలో పెయింటర్స్గా సహకరించినటువంటి వాడు శేఖర్, ప్రసాద్ అండ్ నరేంద్ర. ఇక్కడ భవనంలో మనం ఏదైతే చూసామో పెయింటింగ్ అంతా ఈ శేఖర్ గారు వారి టీం వేశారు. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళ తరఫున వారందరికీ కృతజ్ఞతలు. ఎలివేషన్ సుబ్బారావు గారు, మీరు బయట ఎలివేషన్ ఏదైతే చూసారు ఫ్రంట్ ఎలివేషన్ అదంతా మా బాపట్ల సేవా సమితికి చెందినటువంటి శ్రీ సుబ్బారావు గారు చేశారు. తర్వాత సుజయ్ ఈ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించింది. రోజు అక్కడ మేస్త్రులతో పాటు ఉంటూ పెయింటర్స్తో పాటు ఉంటూ మా భరద్వాజ్ మహారాజ్కి సహకరించింది సుజయ్ మహతో. ఆ పిల్లవాడు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు బెంగాల్ నుంచి వచ్చి. తర్వాత శ్రీ దిబ్బయ్య గారు రాడ్ బెండింగ్ సహకారం మొత్తం వీరిది. చాలా కష్టపడ్డారు. ఈయన కూడా రాడ్ బెండింగ్ వర్క్ అంటే తేలిక కాదని మీరు అందరికీ తెలుసు. చాలా శ్రమించారు ఆ భవన నిర్మాణంలో వారు. తర్వాత మా ఎలక్ట్రీషియన్ మాతలి గారు, అక్కడ ఎలక్ట్రీషియన్ వర్క్ మొత్తం చేసింది ఈ మాతలి గారే. మొదటి నుంచి వారే ఉన్నారు. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. లైటింగ్ మీరు ఏమైనా చూసి ఉంటే అది మీకు నచ్చితే మా మాతలి గారి యొక్క కృషి, ఆయన యొక్క టాలెంట్. తర్వాత గ్రానైట్ వర్క్ చూసుకుంటారు మీరు. ఆ స్టెయిర్ కేసు మొత్తం గ్రానైట్ వర్క్ చేసాం అక్కడ. ఆ గ్రానైట్ వర్క్ చేసింది ఈయన యేసురాజు గారు. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు గ్రానైట్ వర్క్లో. ఇప్పుడు వందన సమర్పణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఇక్కడ మహారాజ్తో పాటు ఫోటో సెషన్ ఉంటుంది. ఓన్లీ ఫర్ సాధుస్. ఆల్ revered Maharaj are requested to come on to the dais after the vote of thanks. We have a photo with revered, most revered President Maharaj.